ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ క్రూషియల్. ధనం మూలం ఇదం జగత్. డబ్బు లేకుండా డబ్బైన కథలు అంటారు. ఇది మనీ పైసమే పరమాత్మలాగా. డబ్బులు లేకపోతే అసలు ప్రొడక్షన్ జరగదు. ప్రీ ప్రొడక్షన్లో ఏమైతే ప్లాన్ చేసుకున్నామో, మన జేబులో ఎంత డబ్బు ఉంది, ఈ సినిమాకి ఎంత బడ్జెట్, ROI ఎంత, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, మనం ₹1 పెడితే ఎన్ని కోట్లు వస్తుంది, అసలు వస్తుందా రాదా, ఎలా రిలీజ్ అవుతుంది కానీ మొత్తం ఆలోచింపజేసేదే ఫైనాన్స్ మేనేజ్మెంట్. హూస్ గోయింగ్ టు డూ ఫైనాన్స్ మేనేజ్మెంట్? ఇట్స్ ప్రొడ్యూసర్ జాబ్. ప్రొడ్యూసర్ కొత్త వాడిది ఎవరు చెప్తాడు? సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్ చెప్పాలి. సెకండ్ ప్రొడక్షన్ మేనేజర్ కూడా సహాయం చేయాలి. అందరినీ కలిసి ఉన్న లైన్ ప్రొడ్యూసర్ చెప్పాలి. లైన్ ప్రొడ్యూసర్ మస్ట్ డిజైన్ ఫైనాన్స్, లొకేషన్స్, యాక్టర్స్, టెక్నీషియన్స్, ఎక్విప్మెంట్, లొకేషన్స్ అగైన్, ఇండోర్, అవుట్డోర్, సెట్స్, బాంబ్ బ్లాస్టింగ్, రివాల్వర్స్, స్పెషల్ ప్రాపర్టీస్, ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ లైన్ ప్రొడ్యూసర్లోనే ఉండాలి ఆ క్వాలిటీస్. చాలామంది అనుభవమైన ప్రొడ్యూసర్లు, ఇప్పుడు అశ్విని దత్ లాంటి వాళ్ళు, కేఎస్ రామారావు లాంటి వాళ్ళు, కొంతమంది చాలా సినిమాలు తీసి అనుభవం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా సినిమా తీస్తున్నారు కాబట్టి పేర్లు చెప్పాను. ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు చెప్పంటే అప్పుడప్పుడు పలచగా సినిమాలు తీస్తున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు వాళ్ళకి అన్నీ తెలిసినా కూడా ఇప్పుడున్న ఈ జనరేషన్ తోటి వాళ్ళు కలిసి నడిచే ఇది లేదు, ఓర్పు లేదు కాబట్టి లేటెస్ట్గా ఉన్న వాళ్ళని కూడా పెట్టుకుంటారు కొంతమంది. ఆ లైన్ ప్రొడ్యూసర్ చేసే బాధ్యతలు అన్నీ తెలిసిన వాడే ఫైనాన్స్ మేనేజ్మెంట్ చేస్తారు.